హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. దోసలు అనగానే మనలో ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా! అలాంటి దోసలు మరింత రుచిగా తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. టమాటా దోసలు చాలా బాగుంటాయండి, పుల్ల పుల్లగా, కారం కారంగా. అవి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి ఎన్ని టమాటా దోసలు కావాలో అంత పిండిని, దోసల పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3-4 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయని పొట్టు తీసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్నవి ఒక 3-4 వరకు అల్లం ముక్కలు, ఇంకొచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. స్పైసీగా భలే ఉంటాయండి దోసలు మట్టుకు నిజంగా. రెగ్యులర్గా తినే దోసలు బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. ఇందులోనే ఒక 4 టమాటాలని కట్ చేసుకొని వేసేసుకోవాలి మిక్సీ జార్లోనే. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ బరక లేకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు మనం తీసుకున్న దోసల పిండిలో అయితే వేసేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మార్నింగ్ టైంలో పిల్లలకి ఇలా వేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఇంకా మనకి చట్నీ కూడా అవసరం లేదండి. ఇందులోనే మనం టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నాం కాబట్టి. ఇంక ఇందులో వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న టమాటా పేస్ట్ అనేది దోసల పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనం కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని ఉల్లిపాయతోని ఒక్కసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే ఒక గరిటెడు వరకు వేసేసుకోండి. పిండి వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుందండి దోస మట్టుకు. కలర్ కూడా చాలా బాగా వస్తుంది మనం టమాటా వేసుకున్నాం కాబట్టి. టమాటాలు అనేటివి ఇంకా పండు వేసుకుంటే మనకి దోసలు అనేటివి ఇంకా కలర్ఫుల్గా వస్తాయండి. ఇంకా దోస వేసేసుకున్నాక దోసపై నుంచి నెయ్యి అయినా లేకపోతే నూనె అయినా వేసేసుకొని చక్కగా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే కలర్ మారిపోయింది మనకి టమాటా వేసుకున్నాం కాబట్టి. ఈ దోస అనేది ఒక పక్క కుక్ అయితే సరిపోతుందండి, రెండో పక్క కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దోశ అయితే మనకి చక్కగా కాలింది కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్ని 1 బై 1 దోశలు వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. పిల్లలకి ఇంకా ఎలాంటి చట్నీ లేకపోయినా ఇలాగే తినేస్తారు. మనం పచ్చిమిర్చి, జీలకర్ర, టమాటా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి పుల్లగా చాలా బాగుంటుంది, కారం కారంగా. ఇంకా పెద్దవాళ్ళు అయితే పల్లీల పచ్చడితోనైనా సర్వ్ చేసుకోవచ్చండి. ఇక నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీల చట్నీతో కనుక వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయండి. మరి మీకు నచ్చినాయా టమాటా దోశలు? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.